రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వంపై కేంద్ర ప్రభుత్వం అనర్హత వేటును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిరసన దీక్ష చేపట్టారు. రైల్వే స్టేషన్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు దుర్మార్గమైన చర్యని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని విమర్శించారు. మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయన్ని పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు వచ్చినాయని చెప్పక తప్పదు. ముఖ్యంగా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం మోదీ పాలనలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలను కాకుండా వాళ్ళకి ఎక్కడ ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల మీద దాడి చేయడమే కాకుండా మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర మొదలుపెట్టి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దగ్గర 4080 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసి కార్మికులు, కర్షకులు, పేదవాళ్ళు ఎక్కడ అన్యాయం జరిగిందో ఆ ప్రాంతాలన్నింటిలో నుంచి కూడా ప్రజలు